తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు బక్రీద్ సందర్భంగా గోవధ చేయకూడదని మెదక్ జిల్లా అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో మత సామరస్యంగా ఉండాలంటూ ఎలాంటి ఘర్షణకు పాల్పడకుండా సహకరించుకుంటూ బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సూచించారు. గోవధ జరిగిన అక్రమంగా గోవుల్ని తరలిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు. ఇష్యూ చేసుకోకుండా వాళ్ళు పండుగ కామన్గా చేసుకుంటూ రెగ్యులర్ జరిగే పండుగనే, కానీ ఈసారి మనకు హైకోర్టు ఉత్తర్వులు మీద కాబట్టి పోయారు. మనం కూడా దానికి ఆవులు ఎదురు మాత్రం కూడా చదువుకోవచ్చు. ఎద్దు ఆవులు పోయనియద్దు. ఎవరైనా మన దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నా కట్టుకోలకు అమ్మనియకండి. తీసుకుని ఆన్సర్ ఎన్నో కాబట్టి ఈ ఎద్దులు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆవులు ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్లాట్ హౌస్ కానీ, సబ్సిడీ కానీ లేదు. ఇవి మనం చూడాలి. ఏమన్నా మనం మీ దృష్టికి మాకు తెలియకుండా కానీ మీకు కనబడచ్చు కనబడి కనబడితే మాకు ఇది పోలీసు వాళ్ళ తరఫున జిల్లా పోలీసు మెదక్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నేను ఇంట్లో మొత్తం మండలాన్ని స్ప్రెడ్ చేసి ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా పండుగ ప్రశాంతంగా జరుగుతున్నాయి. బక్రీద్ పండుగ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అల్లాదుర్గం మండలంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏ విధమైన కోర్స్ లాటరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇల్లీగల్గా కౌలు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరగకూడదన్న ఉద్దేశంతో ఈ మండలంలో ఉన్న 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ఎవరు ఆవులను కానీ ఎద్దులను కానీ వధించడం జరగకూడదని ఇరు మత పెద్దలు హిందువులు ముస్లింలను పిలిచి అందరికీ వివరించడం జరిగింది. కాబట్టి మండల ప్రజలందరూ పోలీసు వారి విజ్ఞప్తికి సహకరించి ఏ విధమైన గోవధ జరగకుండా చూసుకోవాలని